నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకున్నాను కానీ అవ్వకపోవడమే మంచిది. ఎందుకంటే ఒకవేళ డాక్టర్ అయ్యాననుకో బయట పేషెంట్లు ఎవరు ఉండరు, మా ఇంట్లో వాళ్ళే నిండిపోతారు. హాస్పిటల్ నిండా అన్ని ఓసీ ట్రీట్మెంట్లే. రూపాయి రాదు, నేనే అప్పులు చేసి అందరికి ఓసీగా ట్రీట్మెంట్స్ ఇవ్వాల్సి వస్తది. మా నాన్న నాకేదో వచ్చి అనుకోని నిజంగానే పేషెంట్ లా బిహేవ్ చేశారు. అయినా ఈ ఎండలకి మనుషులే బతకలేకపోతున్నాయి, ఇంకా బయట ఉన్న కుక్కలు పిల్లులు ఎలా బతుకుతాయో ఏంటో. మీకు గానీ మీ ఇంటి చుట్టుపక్కల కుక్క గానీ పిల్లి గానీ ఏమైనా కనిపించి నీడ కోసం ఉంటే తోలేయొద్దు, ఒక్కసారి ఆసరా ఇవ్వండి. ఎందుకంటే పాపం కళ్ళు తిరిగి పడిపోతాయి. అసలు మ్యాటర్ ఏంటంటే బయట ఉన్న ఎండలకు మా అమ్మకు కొంచెం ఒంట్లో బాగాలేదు, బాడీ డిహైడ్రేట్ అయిపోయింది. ఈ ఎండలో హాస్పిటల్ తీసుకెళ్దామంటే హాస్పిటల్కి వెళ్లే లోపే కళ్ళు తిరిగి పడిపోతాను, నేను రాను అన్నది మా అమ్మ. మా ఇంట్లో ఎప్పుడు రెగ్యులర్ గా ఏ హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఈ ఆర్ఎంపీ డాక్టర్ నే కన్సల్ట్ చేస్తాం. అన్ని చేతిలో ఏ మ్యాజిక్ ఉందో గానీ ఒకసారి చెకప్ చేయగానే ఎలాంటి హెల్త్ ఇష్యూ అయినా తగ్గిపోద్ది. ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నాడు కదా అని ఎక్స్ట్రా డబ్బులు ఏమి తీసుకో. ఎలాగో డాక్టర్ వచ్చారు కదా అని మా ఫ్యామిలీ మొత్తం లైన్ కట్టి మరి బీపీ చెకప్లు చేయించుకున్నారు. మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏంటంటే ఏసీ వేసుకుంటే కరెంట్ బిల్ వచ్చేస్తుంది కదా అని ఆలోచించి హెల్త్ పాడు చేసుకుని వేలకు వేలు ఖర్చు పెట్టేసి ఇంటికి వచ్చేస్తాం. ఇలాంటి తప్పులు మీరు మాత్రం అస్సలు చేయకండి, జాగ్రత్తగా ఉండండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి.